అంబేద్కర్ సుధల శ్రవంతి పేరు మీద కాళేశ్వరం ఉన్నది. ఇవాళ 2 పిల్లర్లు కూలితే ప్రాజెక్ట్ అంతా పోయింది ఏంది అని అంటారు. ఒరే నాయన, మీరు పెట్టిందే 1,00,000 కోట్లు. ఇప్పుడు దాని ప్రతిపాదిత ప్రాజెక్ట్ 1,50,000 కోట్లు. ఇంకా మూడో పైపు గిట్ల ఇవన్నీ కూడా చూసుకుంటే మొట్టకాయలు వేసింది. ఇవాళ బ్రిడ్జిలో నీళ్లు నిలుపుకునే పరిస్థితి లేదు. ఆ కాళేశ్వరము యొక్క దాన్ని ప్రభుత్వం పనులు చేస్తలేదు కాబట్టి మనం దాని మీద సీరియస్గా మూవ్మెంట్ చేయాలని 4 సంవత్సరాల్లో మీరు కట్టిన 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇలా మళ్ళీ గోదావరి పాలైన పరిస్థితి ఉన్నది. కాబట్టి అవినీతి అక్రమాలు చేసి మేము దాచుకుంటామంటే దాగదు. డెఫినెట్గా దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. కక్ష సాధింపు చర్యలు అనేది కాదు ఇవి. ప్రజల సొమ్ము ఇలా దోచుకున్న వాళ్ళను దొంగలు అంటారు. ఆ దొంగ ఆయన ఇప్పుడు ఏమంటుండంటే, నాకు ఆ పోలీస్ ఆయన నన్ను అరెస్ట్ చేయాలి, ఎస్ఐ నన్ను పట్టుకోవాలంటున్నాడు. మిమ్మల్ని ఎవరు పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి, మీరు చేసిన దొంగతనాలు ఏందనేది ఎంక్వైరీ కమిషన్స్ ఈరోజు తేలుస్తాయి. ప్రభుత్వానికి మీరు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు అంటే ఏంది? మీరు ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా? ఏ కమిషన్ దేని కొరకు వేయాలి, ఏ అంశాల మీద చేయాలి, నిర్ణయాలు తీసుకోవడానికి రికమెండేషన్స్ ఉంటాయి. రికమెండేషన్స్ను కూడా దాన్ని బెదిరించేటట్టు, దాని స్టాంటిటీని బెదిరించేటట్టుగా ఇలా పనిచేస్తున్న ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక దివాలా తీసిన పార్టీగా మేము భావిస్తున్నాం. ఇట్లా కాకుండా అసలు ఫస్ట్ మీరు కలిసి కూర్చొని చర్చించి మీ ఎజెండా ఏందో ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు హౌస్లో, మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, మేము న్యాయబద్ధంగా ఉన్నాము, మీరు ఏ కమిషన్స్ వేసినా దాని ముందుకు వచ్చి మేము ఇలా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాసాక్షిగా చెప్పిన తర్వాత ఇలా కమిషన్ వద్దని చెప్పడం అనేది ఏ రాజకీయమో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక రకంగా వాళ్ళే అంటుండే గతంలో పవర్ పోయినాక పరేషాన్లో ఉన్నారని. మీరు పవర్ పోయి పరేషాన్లో ఉండకండి. ప్రజల కోసం పోరాడే హక్కును మీకు ఇచ్చిండ్రు ప్రజలు. ఒక 39 సీట్లతో విపక్ష నేతగా కేసీఆర్ గారిని కొట్లాడమని ఒక బాధ్యత ఇచ్చిండ్రు. అది మీరు రేపు హౌజ్కి వస్తారా రారా అనే విషయం పక్కన పెడితే కమిషన్లను తప్పుడు పట్టుడు, ఎంక్వైరీని తప్పుడు పట్టుడు, ఇది మానుకోండి అని చెప్పి ఒక హితవు చెప్తున్నా. ప్రత్యేకించి ప్రజల కోసం మీరేదో కార్యాచరణ తీసుకోండి. ఇలా నేను అంటున్న విద్యార్థులకు సంబంధించిన అంశంలో చాలామంది మిత్రులు ఈరోజు అంటున్నారు, గ్రూప్ 1 పోస్టో, గ్రూప్ 2 పోస్టో, లేకపోతే గ్రూప్ 3 సంబంధించిన అంశాలు 9.5-10 సంవత్సరాల పాటు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోతే ఎవరు దాని మీద పట్టించుకోలే. ఇలా 1000 పోస్టులు వేస్తూ రేపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటే 200 రోజులు దాటకముందే ఇవాళ ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? నికార్సైన విద్యార్థులు, నిజాయితీగా చదువుకున్న విద్యార్థులు అడిగే వాటిని పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. కానీ వెనుక ఉండి చెబుతూ మీరు ఇట్లా చేయండి, మీరు అట్లా చేయండి అని చెప్పి సీఎం ఇంటి ముందు ధర్నా అని, లేకపోతే ఇంకో దగ్గర ధర్నా అని చెప్పేసి చేయకండి. మీకు రేపటి రోజున మేము ఇచ్చే జాబ్ క్యాలెండర్ మిమ్మల్ని బిజీ చేస్తుంది, డెఫినెట్గా చెప్పగలుగుతాం. ఎన్ని ఖాళీలు ఉంటాయో అన్ని ఖాళీలు అపాయింటెడ్ డేట్తో సహా కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులు ఇతర వాళ్ళ ఆలోచనలు మీరు పడకని చెప్పి వాళ్ళకి నేను ఒక విన్నపంగా నేను కాంగ్రెస్ పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంతమంది మిత్రులను చూస్తే నాకు జాలి అనిపిస్తున్నది. ముఖ్యంగా కేటీఆర్ లాంటి మిత్రుడైనా, హరీష్ రావు లాంటి వాడైనా, లేదంటే జగదీష్ రెడ్డి లాంటి వాడైనా, లేదంటే కొన్నిసార్లు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకు కొంత వాడుతున్న పరిస్థితి ఉన్నది. రాజకీయాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టడమో, లేకపోతే ఆయా శాఖలకు సంబంధించిన అంశాల్లో ఇష్యూస్ లేపడమో మీరు ఎజెండాగా పెట్టుకోకుండా ప్రభుత్వం అంటే మీరు అనే అంశం కూడా గమనించండి. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు కాక మీ పరిధుల్లో మీకు కూడా రాజ్యాంగబద్ధ హక్కులున్నాయి, రాజ్యాంగబద్ధ హోదాలున్నాయి. వాటిని వినియోగించుకోండి. ప్రభుత్వానికి అంశాలుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తదితర ఏదైతే శాఖలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశంలో మీరు ఆ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించలేని ప్రభుత్వం కాదు. ఇది వినే ప్రభుత్వం. సామాన్యుడు చెప్పినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వింటది.